అమ్మా బాయ్, పిన్ని బాయ్, బాయ్ బాయ్, డాడీ బాయ్, ఎలా వస్తాను, బాయ్ 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 బాయ్. అంతే. ఓకే బాయ్. ఫైనల్లీ మనం అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు నేను బ్లాగ్ తీస్తున్నానే మర్చిపోయాను, అసలు కంప్లీట్లీ మర్చిపోయాను బ్లాగ్ తీస్తున్నా అని చెప్పి. సో సక్సెస్ఫుల్ అయితే స్టార్ట్ అయ్యాం. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, బట్ స్టిల్ వర్షం పడట్లేదు, అన్నీ మంచిగా స్టార్ట్ అయ్యాను డ్రైగా. ఇప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పెట్రోల్ కొట్టించుకోవడమే. అన్న పవర్ ఉందా? పవర్ ఉంది కదా, పవర్ పెట్రోల్ ఉంది కదా, ఫుల్ ట్యాంక్ కార్డ్. సో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ 13 లీటర్స్ అయింది, 13 లీటర్స్ 81 లీటర్స్. చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే మనకు ఫస్ట్ గోపుర ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు దాకా ఎప్పుడు రాని గోపుర ఎర్రర్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసింది అనమాట. స్టక్ అయిపోయింది గోపుర, బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. పెట్టేశాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను రాంగ్ రూట్లో వచ్చేసాను. ఇది దూరం డిస్టెన్స్ అనమాట. సో వేరే రూట్ ఉంది కొవ్వూరు నుంచి. ఆ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతే మనకి దగ్గర పడుతుంది, లైక్ 7 hours, ఆల్మోస్ట్ 8 hours పడుతుంది. హైవే రిటర్న్ వెళ్తున్నా ఇప్పుడు. బై మిస్టేక్ ఫస్ట్ అటు వెళ్ళిపోయినా. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 10:06 అయిపోయింది టైమ్. సో అందుకే మనం ఫస్ట్ హైవేకి వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడి నుంచి కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు నుంచి మనం డైరెక్ట్ హైవే కొట్టుకుంటాం అనమాట. మనం వచ్చేసాం కొవ్వూరు బ్రిడ్జ్కి, రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్లో. అయితే ఆడితే మనం కొవ్వూరు రీచ్ అయిపోతాం. కొవ్వూరు రీచ్ అయిపోతే మనకు ఓన్లీ సింగిల్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ విజయవాడ వరకు. సో నాన్ స్టాప్ అనమాట. ఇంకా ఈ ఒక్క బ్రిడ్జ్ ఆడేస్తే గోదావరి చాలా పెరిగిపోయింది పైకి, మొత్తం మునిగిపోయి చాలా పైకి ఉంది గోదావరి. చూస్తే మీకు తెలుస్తుంది, చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది సైడ్ వరకునే. ఓ గోదావరి చూడు మునిగిపోయింది. అది నా కింద ఉంది గోదావరి, నా కింద ఎగ్జాక్ట్ ఇంకా కొంచెం డిస్టెన్స్ అంతే. ఆ వ్యూ చూడండి అసలు క్రేజీ. అంటే ఇక్కడ హెవీ డ్యూటీ వెహికల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. హెవీ డ్యూటీ వెహికల్స్ అన్ని సిటీలోకి వచ్చేస్తున్నాయి. సిటీలోకి రాకుండా డైరెక్ట్ హైవే టు హైవే కనెక్ట్ చేయాలని చెప్పి ఈ బ్రిడ్జ్ కట్టారు అనమాట మెయిన్లీ. సో ఇంకా హెవీ డ్యూటీ వెహికల్స్ అన్ని కొవ్వూరు రాసింది రాజమండ్రిలోకి రావన్నమాట. సో మనం ఫైనల్లీ ఇది ఆడేసాం. ఈ రూట్స్ కొవ్వూరు. ఇది మన ఫస్ట్ టోల్ మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత. అమ్మయ్యా, ఏమన్నా వస్తారు నాయన. ట్రిప్ హైలైట్ అసలు క్రేజీ ట్రిప్ అది. అసలు నేను అనే అనుకోండి అసలు ట్రిప్ ప్లాన్ చేస్తాను, అసలు ఎక్కడ చేస్తాను, ఈ వరకు కూడా అడిగిపోతానో తెలియదు అనుకున్నట్టు. నాకు ఎప్పుడు నేను హైదరాబాద్ రూట్ లో పోలేదు, ఆ రూట్ నాకు కొత్త అనమాట. సో ఆ రూట్ నేను మీకు అప్పుడు కనెక్ట్ చేస్తా, ఏంటి ఎలా ఎత్తుపోతున్నా, ఎట్లా పోతున్నా అని.
ప్రస్తుతానికి అయితే విజయవాడ ఫస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ సెకండ్ టోల్ రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 65 కిలోమీటర్స్ ఫ్రమ్ హోమ్. ఆ రాంగ్ డిస్టెన్స్ కలుపుకొని బై మిస్టేక్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, ఎక్కడికోదని చెప్పి ఎక్కడికో అక్కడికని చెప్పేసి ధవళేశ్వరం అటు సైడ్ పోయినా, నేను మర్చిపోయాను అసలు. సో సెకండ్ టోల్ సక్సెస్ఫుల్లీ క్రాస్ చేసాం. సెకండ్ అయితే 87 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. మధ్యలో 84 కిలోమీటర్స్ దగ్గర అనుకుంటా. బండి ఏమైందంటే సెన్సార్ కింద ఉంటుంది కదా, మనం స్టార్టింగ్ వర్షంలో తడిలో డ్రైవ్ చేసాం కదా, సో ఆ తడి సెన్సార్లోకి వెళ్ళిపోయినట్టుంది. సడన్ గా స్పీడోమీటర్ 0కి వెళ్ళిపోయింది, ఇళ్ళలో తిరిగింది. బట్ ప్రస్తుతానికి కూడా ఎర్రర్ అలాగే ఉన్నట్టుంది నాకు తెలిసి. అది మనం హైదరాబాద్ పోయాక అక్కడ చూపించుకోవాలి. మనం ఏంటంటే 99.8 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. మన ఫస్ట్ 100 కిలోమీటర్స్ పూర్తి అవుతుంది. 100 కిలోమీటర్స్ పూర్తి అయ్యే లోపే మనకు గోప్రో ప్రాబ్లం వచ్చేసింది, స్టక్ అయిపోయింది. మేబీ వాటర్ వల్ల అనుకుంటా, లోపల ఫాగ్ పట్టేసింది. 100 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్లీ పూర్తి చేసాం, ఫస్ట్ 100 కిలోమీటర్స్. అండ్ దెన్ బండి ట్రబుల్ ఇచ్చింది ఇమీడియట్ గా. ఎండలేదు, క్రౌడ్స్ ఫుల్. సగం దగ్గర అయితే ఆల్మోస్ట్ చెరువులు నిండిపోయి ఉన్నాయి చాలా. నేను ఇంకొంచెం లేట్ అయి ఉన్నా సరే, స్టార్ట్ అవడం కానీ ఏమైనా సరే చెవులన్నీ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ వర్షాలు పడి ఏమైనా అయితే కనుక. సో థ్యాంక్ గాడ్ మేము ముందరే స్టార్ట్ అయ్యాం కరెక్ట్ డేట్స్ లో. అండ్ దట్టు ఇవాళ నార్త్ అంతా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంట. శ్రావణ అయితే నా స్పీషియస్ డే లార్డ్ శివ. అండ్ మనకు కూడా మన పెద్ద ట్రిప్, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని ట్రిప్ ఇదే రోజు స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ఏలూరు జస్ట్ 16 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఆర్ 16 మినిట్స్ రీచ్ అయిపోతాం. విజయవాడ 76 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకో 1 అవర్, ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్లో మనం విజయవాడ రీచ్ అయిపోతాం. ఇదే ఫ్లోలో కొట్టేస్తే సిటీలో మనకు కొంచెం ప్రాబ్లం రావచ్చు, ఐ మీన్ స్లో అవ్వచ్చు డ్రైవ్ అంతా. సో సిటీలో లేట్ అయినా కొంచెం స్లో అయినా సరే మనం ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయాలి. 10:30కి స్టార్ట్ అయ్యాను, ఐ మీన్ ఇంటి నుంచి కాదు, సిటీ నుంచి పెట్రోల్ అన్ని ఫిల్ చేయించుకొని. సో 10:30కి స్టార్ట్ అయ్యాను కాబట్టి అక్కడి నుంచి 11:30 అవుతుంది. 11:30 వరకు మనం 123 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. సో 140 కిలోమీటర్స్ అనుకోండి, ఇంకో 7 మినిట్స్ ఉంది. సో 140 కిలోమీటర్స్ మనం ఈజీగా కొట్టేసాం 1 అవర్లో. సో ఇది 4th టోల్, కౌంట్ 4 అనమాట మన టోల్కి. అమ్మో అలవాట్లేదు కదా లగేజ్తో, అంటించేసాను ఏదో బండికి. ఏం అవ్వలేదు బట్ నైస్. అనమాట ఇప్పుడే విజయవాడ ఎయిర్పోర్ట్ క్రాస్ చేస్తాం. ఇప్పుడు విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వాలా లేదంటే విజయవాడ సిటీ ఎంటర్ అవ్వకుండా హైదరాబాద్ పోవాలనేది నాకు తెలియదు. నేను దగ్గరికి వెళ్ళాక చూస్తాను. ఐ మీన్ ఏం డైరెక్షనల్ సైన్స్ లేకపోతే కనుక నేను ఆపాలి ఎక్కడ దగ్గర. మధ్యలో గ్రీనరీ పెట్టి ఆ పైన మళ్ళీ చెట్లు వేశారు ఆ హైట్ లో. సో ఆపోజిట్ లో ఎవరైనా సరే హై బీమ్ వేసుకొని వచ్చేస్తే మనకి ఇబ్బంది ఉండదు. మెయిన్లీ లాంగ్ డ్రైవ్స్ లో హైవేస్ అని ఇట్లా మెయింటైన్ చేస్తే క్రేజీ ఉంటాయి అసలు. చూసారా మళ్ళీ వచ్చేసింది ఎర్రర్. ఎందుకు వస్తుంది తెలియదు, మేబీ సెన్సార్ క్లీన్ చేయించాం అనుకుంటా. అదే హైదరాబాద్ లోకి అవుతుంది. ఇంకా మధ్యలో నేను ఎక్కడ చేయించిన ఆగను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి స్పీడోమీటర్ 0 పడిపోయింది. మధ్యలో ఆగి నేను ఒకసారి లొకేషన్ చూసుకుంటా ఎట్టుకోవాలని హైదరాబాద్కి. ఆ లొకేషన్ చూసుకున్నప్పుడే కొంచెం బండి ఆఫ్ చేసి పెడతా, అప్పుడే ఇంకా ఆఫ్ అవుతుంది. ఇంక మళ్ళీ ఇంకెక్కడ ఆఫ్ ఉండదు. చూడు ఇప్పుడు సెన్సర్ ప్రాబ్లమే అనుకుంటా. సో సెన్సర్ దగ్గర కొన్ని వాటర్ వేసి చూస్తాను, అది క్లీన్ అయిందా సరే లేదంటే ఇంకా మనం దాని లైట్. ఇంకా హైదరాబాద్ ఇంకా 282 కిలోమీటర్స్ అంట. విజయవాడ వచ్చేసాను. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. చిన్న బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ బైక్ ప్రాబ్లం వచ్చింది కదా, ఆఫ్ చేసుకొని చెప్పి పెట్టేసిన. ఇప్పుడు ఆన్ ద వే టు హైదరాబాద్ రూట్లోకి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి 6 అవర్స్ పడుతుందంట యాక్చువల్గా. సో చూడాలి ఎంత టైం పడుతుంది మనకి వెళ్ళడానికి. కానీ
రే బాబు రోడ్ బాగోపోతే మెల్లగా వెళ్ళండి రా, ఇటు పక్క వచ్చేస్తారంటారు అందరినీ. ట్వెల్వ్ 30 అయింది, 4:30 కరెక్ట్గా 4 hours ఉంది నాకు. ఈ 4 hours నేను వెళ్ళిపోగలను అంటే చూడాలి. పైన మబ్బులు, కింద కొండలు, మధ్యలో రోడ్డు, దాని పైన మనం విత్ కైలాష్. ఎట్లా చూడు, 4 ఎక్కారు బండి పైన. హైదరాబాద్ ఓన్లీ 200 kilometers, సో 200 minutes అనుకో, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకో, మధ్యలో సిటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. వెల్కమ్ టు తెలంగాణ. ఎస్, వి హావ్ సక్సెస్ఫుల్లీ ఎంటెడ్ తెలంగాణ. టైం ఇప్పుడు 1:44 అయింది. వి ఆల్రెడీ రీచ్ లైక్ 190 kilometers అనుకోండి, ఇంకా 190 kilometers ఉంది హైదరాబాద్కి. హైదరాబాద్ 188 kilometers ఉందా. గోదావరి జంక్షన్ దాటిన తర్వాత రోడ్డు చాలా స్ట్రైట్ ఉంది. ఎక్కడి నుంచి చూస్తా ఆ చివరి ఎక్కడో కనబడుతుంది నాకు రోడ్డు, మొత్తం స్ట్రైట్, సిద్ధ. ఇందాక 95 kilometers అని చూపించింది. గైస్ ఫైనల్లీ వచ్చేసాం హైదరాబాద్కి, రీచ్ అయిపోయాను 3:30కే. ఇప్పుడు మన ఏరియాకి వెళ్ళాలి, కొండాపూర్ ఎక్కడ అడగాలి. స్ట్రైటా? థ్యాంక్ యూనా. కొండాపూర్ స్ట్రైట్ అంటే ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి నాకు ఏం తెలియదు, ఏం ఐడియా లేదు. అమ్మా ఫైనల్లీ 4:15, ఆల్మోస్ట్ 5కి 10 minutes 7 మధ్యలో ఆగి వర్క్ చేసి బాబు టైం తీసింది గట్టిగా. వచ్చేసాం ఇంకా హైదరాబాద్. ఇప్పుడు బాంబే వెళ్తాలి. బాబాయ్ వచ్చాయని ఏం చేస్తాడో అనిగట్టుకొని వచ్చాను నేను, ట్రిప్ వెళ్ళిపోకుండా. ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు అంతే వచ్చి నాకు తెలిసిపోయింది రూటు, నేను వచ్చేసాను చోటు, ఇక్కడ ఏమీ లేదు లోటు, చేసేద్దాం కదా పాటు.